తెలంగాణ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో విభజించింది, కంటోన్మెంట్స్ కానీ ఇవన్నీ విభజించింది. దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద ఎలా ఉంటది? దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద ఎంత ఉండబోతుంది? ముఖ్యంగా చెప్పాలంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చిన్న చిన్న కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ చిన్న చిన్న కార్పొరేషన్ ఏంటంటే కేవలం 3000 ఓట్లు 5000 ఓట్ల లోపల ఒక కార్పొరేటర్ గా ఉండే. ఇక్కడ నిజాంపేట కానీ, బోడుపల్లి కానీ, ఫిర్జాదుగూడ కానీ, ఇక్కడ బండ్లగూడ కానీ. సో అంటే రేవంత్ రెడ్డి అని ఆలోచించిన ఏంటంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనైనా ఆ ప్రాంతాల మూలైపులు జిహెచ్ఎంసీలో విలీనం చేసిండు. జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకోటి ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు, మిగిలిన కార్పొరేషన్ లో 70-75 వస్తే మొత్తం టోటల్ గా 300 డివిజన్లు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, రాజకీయ నాయకులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఏ పార్టీలు వ్యతిరేకంగా ఉందని మీరు భావిస్తున్నారు? 100% ఇక భారతీయ జనతా పార్టీ ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎంఐఎం అయితే అనుకూలంగా ఉంది, నో డౌట్. ఎంఐఎం అయితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా రేపొద్దున జిహెచ్ ఎలక్షన్స్ జరుగుతాయని మీరు భావిస్తున్నారా? నో వాళ్ళు ఏం పొత్తేం పెట్టుకోరు, విడివిడిగానే పోటీ చేస్తారు. ఎంఐఎం పార్టీ కూడా కొన్ని డివిజన్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు స్నేహపూర్వకమైన పోటీకి మాత్రం చేస్తారు. కొన్ని డివిజన్లో వాళ్ళ పట్టున్న డివిజన్లో వాళ్ళు చేస్తారు. ఇటీవల సర్పంచ్ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్ ఎఫెక్ట్ చాలా కాంగ్రెస్ మీద ఉంది. చాలా స్థానాలు చాలా కాంగ్రెస్ గెలిచింది. అదే ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఉండే అవకాశం ఉందా? 100% ఉంటది. రేవంత్ రెడ్డి అన్న ఎంటైర్ మంత్రిమండలి టీం మొత్తం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఆలోచించి అన్ని వర్గాలు కూడా వాళ్ళు అవకాశం కల్పిస్తారు. ఈ రోజు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో 13 కులాలు అందరికీ కూడా ఒక్క సీటు, 2 సీట్లు, 3 సీట్లు, 5 సీట్లు అట్లా అందరికి కూడా సమానత్వం కల్పిస్తారు. అన్ని ఆలోచన నిర్ణయం తీసుకుంటారు. రేపు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం 3 కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ విడుదల చేసింది. ప్రతి డివిజన్లో కూడా పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ మాన్యువల్ మూతలు కానీ, అన్ని రిపేరింగ్ కానీ పనులు జరుగుతున్నాయి. బహుశా నాకు తెలిసి సమాచారం ఉంది, మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మొత్తం 3 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుమ్మిది మోగిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేయర్లు, కార్పొరేటర్లు, ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు. అలాగే ఈ బీసీ రిజర్వేషన్ మీద బాగా పోరాడుతున్న కవిత కానివ్వండి, తీర్మానాలన్న కానీ వీళ్ళిద్దరు ఎఫెక్ట్ కూడా రేపొద్దున జిహెచ్ ఎలక్షన్స్ మీద ఏమన్నా ఉంటుందా? రవ్వంతా కూడా ఉండదు. తిరుమల మల్లన ప్రభావం కానీ, కవిత ప్రభావం కానీ రవ్వంతా కూడా ఉండదు. ప్రజలు వాళ్ళని విశ్వసించరు. వాళ్ళు ఏంటంటే ఈమెనేమో వాళ్ళ నాన్నను చూసుకొని వచ్చింది. మల్లన్న అయితే తను ఏ పార్టీలో ఉంటాడో, తను ఏం చేసో తెలియదు. తను ఒక జర్నలిస్ట్ గా ఉండి ప్రజలకు మేలు చేయాలి. కానీ తన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి మళ్ళీ ఆయన సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేస్తే పర్వాలేదు. బట్ ఏదైనా సరే బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. తీర్మానం వలన ప్రభావం అయితే ఉండబోదు. రేపొద్దున జిహెచ్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచిదని మీరు అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ విజయదుంబిది మోగిస్తుంది. 2nd ప్లేస్ బీఆర్ఎస్, 3rd ప్లేస్ బీజేపీ. ఎంఐఎం పార్టీ మాత్రం తనకు వచ్చే సీట్లు తప్పకుండా వస్తాయి. 50 సీట్ల వరకు ఎంఐఎం పార్టీకి వస్తాయి. అంతర్గతంగా ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ, తీర్మానం మల్లన్న కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ అనాధికారికంగా పొత్తులో ఉన్నారని చెప్తున్నారు. దాని మీద మీ భావన? రాజకీయ సమీకరణ పరిణామాలు ఈ రోజు ఉన్నాయి, రేపుండే ఎల్లుండయి. ఈ రోజు రాజకీయ మిత్రుడు రేపు శత్రువు కావచ్చు, ఆ శత్రువే ఎల్లుండి మిత్రుడు కావచ్చు. కానీ రాజకీయ సమీకరణ పరిణామాలు బట్టి ఇప్పుడు మాత్రం చూస్తే మాత్రం అలాంటిది ఏం లేదు. నేనైతే ఉండబోదు అనుకుంటున్నాను, ఉండదు కూడా.